అండ్ చిరంజీవి గారిలో అటువంటి లక్షణాలు ఒక మనిషికి అంటే ఏ ఫీల్డ్లో అయినా ఉండని, ఒక యాక్టింగ్ ఫీల్డ్లో అయినా ఉండని, పబ్లిక్ సర్వీసెస్లో అయినా ఉండని, మనం ఎదుగుతూ ఉంటే తెలియకుండానే ఒక స్లైట్ యూనో దాన్ని ఏమంటారు, ఏమో దాన్ని డిఫైన్ చేయడానికి నాకు తెలీదు, ఆ స్లైట్ ఇదనేది వస్తుంది. బట్ ఎంత ఎదిగినా కూడా ఆయన ప్రతి ఆర్టిస్ట్ని పలకరించే విధానం, ప్రతి డైరెక్టర్ నాకు ఇది హీఈస్ ఆల్వేస్ అ డైరెక్టర్స్ హీరో. మొన్న ఈ మధ్యన కూడా నేను ఆయన్ని కలిసినప్పుడు నాకు కూడా అది అర్థమైంది. వచ్చి చక్కగా చేసుకెళ్ళిపోతారు, ప్రతిరోజు నేర్చుకోవాలన్న తపన, ప్రతి స్టెప్ ప్రాక్టీస్ చేయాలన్న ఇది. అలా వాట్ ఈస్ దట్ వన్ మేజర్ క్వాలిటీ ఇప్పటికీ తెలియకుండా మీరు ఫాలో అయ్యేది? మనకి ఎంత వచ్చినా అంటే రెండు కోణాలు చెప్తాను. ఒక ప్రొఫెషనల్గా చెప్తాను, మన పర్సనల్ లెవెల్ రెండు చెప్తాను. ప్రొఫెషనల్ లెవెల్లో ఆయనకి ఎంత వచ్చినా, ఎంతో తెలిసినా ఏదో ఫ్రెషర్ వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను ఆయన వచ్చారు ఆయన ఇప్పుడు నేర్చుకుంటున్నారు ఆయన అన్నట్టుగా. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ కూడా చెప్పగలను. ఒక సాంగ్ ఐ థింక్ జై చిరంజీవికి అనుకుంటా, FTV ఫిగరలే ఉంది రో ఈ పిల్ల అని ఒక సాంగ్ షూటింగ్ అవుతుంది. నాది వేరే సినిమా షూటింగ్ అవుతుంది రామనాథ్ స్టూడియోస్లో. చిరంజీవి గారు ఉన్నారని చెప్పి కలవడానికి వెళ్ళాను. సాంగ్ షూటింగ్ అవుతుంది. షూటింగ్ అవుతుంటే లారెన్స్ మాస్టర్ కంపోజిషను ఆయన స్టెప్ చేసేసారు. ఈయన ఇక్కడ కూర్చుని, ఇప్పుడు ఆయన చుట్టూ వాళ్ళంతమంది ఉన్నారు, ఎవరితో మాట్లాడలే. ఆయన కూర్చుని మూమెంట్ ఇలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడే ఒక పెద్ద భారం దిగినట్టు టేక్ ఓకే అవగానే వచ్చి రిలాక్స్ ఏంటి అది ఏంటి వచ్చి అంటే ఇది కొత్తగా యాక్టింగ్ మొదలెట్టినట్టు, డ్యాన్స్ మొదలెట్టు వాళ్ళు ఎంత కాన్షియస్గా ఉంటారో అంత జాగ్రత్తగా ఉంటాను నేను. అంత జాగ్రత్తగా ఉంటూ అంత చేస్తూ మళ్ళీ వచ్చి ఆయన షాట్ చూసుకుంటూ పక్క తిరిగి బాగానే ఉందంటావా సార్, బాగానే ఉందంటావా అంటే మనం చిరంజీవి గారు ఏం చేసినా మనకు బాగుంటుంది కాదు, నిజంగా బాగుందా లేకపోతే బాగాలేకపోతే చెప్పరవాలేదు. దట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్, దట్ లెవెల్ ఆఫ్ అడాప్టబిలిటీ అమేజింగ్ చిరంజీవి గారు. అండ్ ఇంకా పర్సనల్ లెవెల్కి వస్తే మాత్రం ఆయన హ్యూమానిటేరియన్ యాంగిల్ అంటే పలకరించే ప్రతి ఒక్కరిని పులకరింపజేయడం ఆయన స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త కుర్రాడు ఎవరు కలవడానికి వెళ్ళాడు చిరంజీవి గారు, ఆయన దిగిపోతాడు, ఆ పిల్లర్ స్థాయికి దిగిపోతాడు, ఆ అమ్మాయి స్థాయికి దిగిపోతాడు, వాళ్ళ లెవెల్కి వచ్చేసి మాట్లాడతాడు ఆయన. అంటే అంత కంఫర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మామూలుగా మనబోటి వాళ్ళనే ఎవరో చూసినప్పుడు బయట ఫోటోలకనో మాట్లాడడానికనో మీద ఆ సినిమా చూసామండి, లేకపోతే ఈ వీడియో చూసామండి, లేకపోతే ఈ పర్ఫార్మెన్స్ చూసామండి చాలా అని మాట్లాడడానికి తడబడుతూ భయపడుతూ ఉంటారు కొంతమంది, అందరూ అన్నట్లు. ఇంక చిరంజీవి గారి స్థాయికి ఇంకెలా ఉంటుంది, అసలు ఆయన కనబడితేనే కాళ్ళు చేతులు ఆగో ఎవరికి మునిగిపోతూ ఉంటాయి. బట్ హీ మేక్స్ పీపుల్ వెరీ కంఫర్టబుల్. ఆయన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తారు ఆయన. దట్ ఐ పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్. నేను ఆయన ఇంటికి వెళ్ళానని చెప్పా కదా ఇందాక మాటల్లో. వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నేను చాలా కాలం తర్వాత చిరంజీవి గారు చూస్తున్నా, హీరో అయిన తర్వాత ఫస్ట్ టైం చూడడం అప్పుడు ఆయన్ని. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఆయన అడిగిన మాట, నాన్నగారు ఎట్లా ఉన్నారమ్మా అన్నారు. అరే ఏ మనిషిని అసలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా, ఇంకా ఎప్పుడో మ్యాటర్ కదా అని. బాగున్నారు సార్, హెల్త్ అది బాగుంది కదా, బాగుంది సార్ అని అనుకుంటే అంత నాన్న ఫోన్ చేశారు కాసేపట్లో. నాన్న చిరంజీవి గారి ఇంట్లో ఉన్నాను నాన్న మళ్ళీ మాట్లాడుతా అంటే ఆయన నాన్నగారా అని ఫోన్ తీసుకుని మాట్లాడి ఆయన నాన్నగారు పొగుడుతున్నారు. మీరు భలే అందంగా ఉండేవారు సార్, అసలు ఇప్పుడు మర్చిపోలేను నేను మిమ్మల్ని, యూఆర్ వెరీ స్మార్ట్, భలే అందంగా ఉంటారు అని నాన్నగారితో మాట్లాడుతున్నారు. అయిపోయినా కూడా ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. ఆయన అర్థం చేసుకుని అల్లరి నరేష్ అన్నయ్య అనుకుంటా, ఆదిత్య పాటలు బాగా రాస్తాడు సార్ అంటే, అయ్యో బాగా ఏం లేదు సార్ ఏదో రాస్తారంటే, పాడవాయా అంటే పాడాను 2 పాటలు. పాడిన తర్వాత ఆయన చప్పట్లు కొట్టి ఆయన వచ్చిన మూమెంట్ చేసేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ, అంటే అవతల వాడిని కంఫర్ట్ చేయడానికి అనమాట. ఆదిత్య నువ్వు ఒక 25 ఏళ్ళు ముందు పుట్టినా, నేను ఒక 25 ఏళ్ళు తర్వాత పుట్టినా, మన ఇద్దరు చాలా కష్టమైపోతుంది తెలుసా సార్ అంటే చూడండి, అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ చిరంజీవి గారు అంటే దట్ స్పీక్స్ ఆఫ్ హిజ్ హ్యూమానిటీ. ఆయన అంత అందరినీ కంఫర్ట్ చేయడంలో గొప్ప క్వాలిటీ, అది వెరీ రేర్ క్వాలిటీ. అలా మీకు బాగా చిరంజీవి గారి సినిమాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సినిమా ఏంటి? చాలా ఉన్నాయండి, చాలా ఉంటాయి. కొన్ని బాగా మనకి హార్ట్కి దగ్గరగా ఉంటాయి. ఆ ఏజ్లో గ్యాంగ్ లీడర్ అండి. గ్యాంగ్ లీడర్ అంటే పిచ్చి నాకు, ఇప్పటికీ వస్తే పెట్టుకొని చూస్తాను. ఎన్నిసార్లు చూసా నాకు ఆయన సినిమాలు అన్ని చాలా సార్లు చూసాను. ఆటో డ్రైవర్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్, ఆ కామెడీ టైమింగ్, ఆ డ్యాన్సులు, అబ్బో ఇంకా అది మీరు అలా చెప్తే మీతో అదే అంటున్నాను. చిరంజీవి గారితో ఫ్రెండ్స్తో కూర్చొని చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటూ అవర్స్ గంటలు గడిచిపోయేది.
ఓకే. ఒక రోజంతా ఇలా గడిచిపోద్దా అని కూడా సందర్భాలు ఉన్నాయి. ఒక ఫుల్ డే ఆయన గురించి మాట్లాడుకుంటూ గడిచిపోయేవి. ఆయన మాస్ లోనే ఇష్టపడతారు మీరు కూడా? అంతే అండి. అసలు ఈ మాస్ 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 ఆయన అంతే, ఆయన అలాగే నాకు అలాగే ఇష్టం. చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? ఒక నటుడిగా ఆయనలో మీకు ఏది చూస్తే చాలా బాగా అనిపిస్తుంది? డాన్సా లేకపోతే ఆయన డాన్స్ అండి. ఫస్ట్ డాన్స్ ఇంకా పీక్స్ అండి. డాన్స్ ఇంకా నేనే కదా ఎవరైనా డాన్స్లో డౌటే లేదు. కామెడీ టైమింగ్ బాగా ఇష్టం అండి నాకు. సూపర్. ఆయన కామెడీ టైమింగ్ చాలా ఇష్టం నాకు. మీ మీద ఉందా ఎఫెక్ట్ కామెడీ ప్రభావం? ఏమండి, డెఫినెట్లీగా ఉంటదండి. ఏదో ఒక సందర్భంలో మన బాడీలో మనం ఎవరైతే ఇష్టపడతామో అది వస్తారు, అలాగా అది ఉంటది. అది ఎక్కడో అంటే ఆయన కాల్ రెగరేయడం, ఆయన డైలాగులు చెప్పడం ఇలాంటివి చేశారా? చేసాం. డెఫినెట్ గా ఆయన ప్రభావం ఉంటదండి, ఆ బాడీలో ఉంటది అది. మరి చిరంజీవి గారితో కనుక ఇప్పుడు మీకు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఒక సినిమాలో ఛాన్స్ వస్తే అది కామెడీ క్యారెక్టర్ మీకు పడితే ఎలా? అబ్బో, ఇంకా అసలు ఎలా ఉంటుంది ఏంటండి, ఇంకా నాకు చాలండి. నేను ఇంకా ఆయనతో ఒక మంచి క్యారెక్టర్ చేస్తే చాలు నాకు. అంతేనా? నేనైతే అలాగే ఉన్నా, నాకు అంత ఇష్టం ఆయనంటే. ఎందుకంటే మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది, ఆడియన్స్ చాలా అలవాటు పడి ఉన్నారు. అది చూడంగానే మీరు ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆడియన్స్ చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతూ ఉంటారు. మీ టైమింగ్ అంత బాగుంటుంది. సో మీకు కామెడీ ఇష్టం. చిరంజీవి గారితో కనుక ఇంకా ఒక కాంబో కనుక ఏమైనా పడింది అంటే? అబ్బో, ఇంకా అది అదృష్టం. ఇంకా అది పడితే ఇంకా వేరే ఇంకేముందండి లైఫ్కి, ఇంకేం కావాలి నాకైతే అంతే. మీ డ్రీమ్ నిజమైనట్టే కదా? అయినట్టే ఓకే, అవ్వాలి. ఏమో అది మనం చెప్పలేం కదండి. చిరంజీవి గారు స్టార్టింగ్ నుంచి పాజిటివ్ రోల్స్తోనూ నెగిటివ్ రోల్స్తోనూ కనిపించారు. హీరోగా స్టార్టింగ్ డేస్లో నెగిటివ్ రోల్స్ కూడా చేశారు. ఆయన సుదీర్ఘమైన జర్నీ అయినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెగా అనే ఒక శిఖరం అలాగే ఆ పేరుతో ఇప్పటికీ అభిమానులు ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఆయనకి అది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? ఒకటి ఆయన హార్డ్ వర్క్ అండి, తర్వాత క్రమశిక్షణ. ఓకే, ఈ రెండు ఆయన దగ్గర, దానివల్లే ఆయన ఆ స్థాయికి అండి. క్రమశిక్షణ, హార్డ్ వర్క్లో ఇంకా అది పీక్స్ అండి. ఆయన నాకు తెలిసి ఆయన రక్తాలు గారేసి డాన్సుల్లో, ఫైట్లో దెబ్బలు తగిలేసి చేతులు కాలు ఇరగొట్టేసుకొని, అంటే ఆయన సినిమా కోసం నా ప్రాణమైనా పెట్టేస్తా అని పెట్టేశారండి. అంటే అంత డెడికేషన్గా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఆయన మెగాస్టార్. ఆయన సినిమాలో ఏది చూసినా ఆ స్టైల్ చేంజ్ అవ్వదండి. ఆయన డాన్స్ కానివ్వండి, కొన్ని పర్టికులర్ మూమెంట్స్ ఇస్తారు, అది ఆయనకే సాధ్యమేమో అనిపిస్తూ ఉంటుంది. ముఠా మేస్త్రి లాంటి సినిమాలో టైటిల్ సాంగ్ ఉంటుంది, అట్లా మీరు ఎప్పుడైనా అలాగే మాస్ గెటప్ చేశారా? చేసామండి, చేసుకుంటాం కదా సరదాగా, రూమ్ అక్కడ ఫ్రెండ్స్ ముందు సరదాగా చేసుకుంటాం కదా, అలా చేసుకున్నాం. అంటే ఒక సినిమాలో మాకేంటంటే చిరంజీవి గారి సినిమాలో రిజిస్టర్ మూమెంట్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ముఠా మేస్త్రి అన్నారు, దాంట్లో ఒక రిజిస్టర్ మూమెంట్, గరమూలో ఒక రిజిస్టర్ మూమెంట్, రౌడియల్లో ఒక రిజిస్టర్ మూమెంట్. రౌడియల్లో మంచు మీద సాంగ్, లాస్ట్ లో సాంగ్ ఉంటుందండి, అందులో జయభారతి గారిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆయన వేవ్ చేస్తూ లేస్తారు. ఇంకా అది అసలు అది కావాలా? ఇప్పుడంటే మనం యూట్యూబ్ లో వాటిలో రిపీట్ చేసుకొని చూస్తాం, అప్పుడు థియేటరే కదండి. థియేటరే. మళ్ళీ ఈ రోజు మళ్ళీ చూస్తే మళ్ళీ రేపు మళ్ళీ చూడాలి, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ చూడాలి. ఇంకా రిజిస్టర్ మూమెంట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాలో ఇదైపోతాం, ఇదేంటి ఈ సినిమాలో రిజిస్టర్ మూమెంట్ లేదే అనుకునే వాళ్ళం. ఆయన సినిమా కొంచెం ఏదైనా తేడాగా అనిపించినా చాలా బాధ అండి. ఒక 2-3 రోజులు భోజనం వెళ్ళేది కాదు, ఫ్రెండ్స్ తో గొడవలు అయిపోయేవి. అంటే పర్సనల్ గా అవునండి. ఇప్పుడు మనకి ఆడియో అంటే లేదండి, అప్పుడు ఆడియో రిలీజ్ అనేది చాలా పెద్ద, అదొక పండగ, అదొక సినిమా పండగ లాగా. ఆడియో సెంటర్ ఉంటాయి ప్రతి ఊర్లో, ఆడియో సెంటర్, క్యాసెట్స్ అమ్మేవాళ్ళు. పొద్దున కూర్చోవాలి, ఎప్పుడు వస్తుంది క్యాసెట్ వస్తుందని వెయిటింగ్. వస్తుంది, ఆగండి బాబు, వస్తుంది ఆగండి, ట్రైన్ టైం అవుతాను, ట్రైన్ రావాలి, క్యాసెట్ రావాలి, లేకపోతే కార్ రావాలి, క్యాసెట్ రావాలి, బస్సు రావాలి, బస్సులో రావాలి, ఇలా వెయిట్ చేయాలి. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫస్ట్ క్యాసెట్ మనం కొనాలని అంత పిచ్చి ఉండేది. వినేయాలి ఆ పాటలు ఎలా ఉంది, అందులో పాట అటు అనిపిస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ తిట్టుకునే వాళ్ళం. ఒక్కటే మంచి గుట్టాడు, 2 బాగా చేశాడు సాంగ్స్, మిగతా 3 థియేటర్లో బాగుంటాయిలే. థియేటర్లో బాగుంటుంది, థియేటర్లో డెఫినెట్ గా అన్నయ్య డాన్స్ అనుకునేవాళ్ళు మాకు. అట్లా అన్నయ్య సినిమా ముత్యాల సుబ్బయ్య గారు, ఆ సినిమాలో కూడా నేను ఉంటా. ఆ సినిమాలో రవితేజ గారు, వెంకట్ గారు, ఆయనకు ఒక హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ లో నేను ఉంటాను. అప్పుడు ఒక అక్టోబర్ 2 రోజు వైన్ షాప్ క్లోజింగ్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ మేము కూడా ఉంటాం. అప్పుడు చిరంజీవి గారు లారీలో వచ్చి ఆపారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు డైరెక్ట్ గా లైవ్ ఫస్ట్ టైం చూసిన సార్ని అలా చూస్తుంటే అసలు
ఏదంటే ఒక నరసింహస్వామి కనబడతాడు నాకైతే నిజంగా, అంతే పులిలా ఉంటాడు ఆయన, సింహంలా ఉంటాడు. అది చూసి అసలు అలా చూస్తూనే ఉంటాం మేడం, అంతే ఆయన చూస్తే అంతే. సెట్లో ఆయన ఫస్ట్ టైం చూసిన నానక్రామ్ కూడా సెట్లో ఫస్ట్ టైం చూశాను. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మా అదిరాబి గారు మీలో ఎవరుడు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతుంటే అప్పుడు సారు హోస్ట్ ఉండే కదా ఆ ప్రోగ్రామ్కి. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా నన్ను మా జబర్దస్త్ టీంలో ఉన్న రాము అభి గారు దగ్గర తీసుకొని మా టీమ్మేట్స్ అని చెప్పి పరిచయం చేసి స్పెషల్గా ఫోటో తీపించి అప్పుడు చాలా మంచి మాట్లాడండి. ఆ తర్వాత చాలా సందర్భాల్లో సార్ బర్త్డేకి ఇంటికి పోవడము, బాబు గారు నాగబాబు సార్ ఒకసారి తీసుకుపోయి మమ్మల్ని అందరినీ పరిచయం చేయడము, సైరా నరసింహారెడ్డి ఫంక్షన్ సినిమా హిట్ అయినప్పుడు మాకు అందరికీ స్వీట్ బాక్సులు గిఫ్ట్, సైరా బాక్సెస్ అందరికీ మా జబర్దస్త్లు ఎంతమంది అందరికీ ఇచ్చాడు సారు. అట్లా చాలా సందర్భాల్లో కలిసి ఈ మధ్యకాలం రీసెంట్గా సార్కి అవార్డు వచ్చింది మేడం లాస్ట్ ఇయర్, పద్మవిభూషణ్. అప్పుడు అందరూ జబర్దస్త్ వాళ్ళని అందరూ ఇన్వైట్ చేశాడు. నాకు తెలిసి ఆ రోజు జబర్దస్త్ వాళ్ళని కొంతమందిని ఇన్వైట్ చేస్తే మా దగ్గర నుంచి ఇంచుమించు 400 మంది పోయినాం. జబర్దస్త్ అండ్ నాన్ జబర్దస్త్ కూడా ఉన్నారు ఆ రోజు. కానీ సార్ ఇంత కూడా ఎక్కడ కూడా ఏదంటారు ఒక 2 ఫోటోలు ఇస్తేనే చాలా మంది ఇవ్వాలి కదా, అంతమంది ఫోటోలు ఇచ్చాడు. మాతో పాటు ఇంకా వేరే బ్యాచెస్ కూడా ఉన్నాయా, ప్రతి ఒక్కరికి ఫొటోస్ ఇచ్చాడు ఆ రోజు. రియల్ అది గొప్పతనం. బాస్తో ఎన్ని సినిమాల్లో నటించారు? అన్నయ్య సినిమా ఒకటి మేడం, ఆచార్య కూడా చేశాను. సినిమాలో కట్ అయింది ఆ సీన్, యాక్చువల్గా మంచి సీన్ ఉంటుండే ఆచార్య. 150లో ఒక చిన్న అంటే ఆ సినిమాలో ఉండాలనే ఇష్టంతో మా వివి వినాయక్ సార్ని బతిలాడుకుంటే అందులో ఒక చిన్న ఫోన్ బిట్, సార్ ఇక్కడ ఫోన్ చేస్తారు అక్కడ సైడ్ నేను ఫోన్ లేపుతా దుబాయ్లో ఉండి, అది ఒక చిన్న బిట్టు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి మంచి సీన్ సార్ కాంబినేషన్లోనే, అదే అనుకుంటా మేడం, అంతే. ఓకే, సార్తో అంటే ఇంత అభిమానం, ఆయన దగ్గరికి కలిసినప్పుడు ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఎలా పిలవడం, ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కలిసినప్పుడు? ఆ సందర్భం మాటలు ఉండవు మేడం, సార్ చూస్తే ఆయన కళ్ళల్లో చూస్తుంటే అది వేరే రేంజ్ మేడం. అది ఆ ఫీలింగ్ తెలుసా మేడం, ప్రతి మీరు ఇవాళ చూసి వచ్చేసారు, రేపు మార్నింగ్ మళ్ళీ పోయి మళ్ళీ కలిసి మేము అదే ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ. అంటే మనం బాగా అభిమానించే వ్యక్తిని అలా చూస్తుంటే మాటలు రావు మేడం. నేను ఒకరోజు ఏమైందంటే సైరాకి హిట్ అయిన తర్వాత సార్ ఇంటికి పిలిపించి అందరూ మాట్లాడితే నాకు ఎప్పుడు మాట్లాడాలి అన్నీ చెప్పాలి విషయాలు సార్కి, అన్నీ నా వినాలా అని నాకు ఎవరికైనా ఉంటుంది. యాక్చువల్గా మీ అభిమాని ఎంత అని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు ఇంతమంది చెప్తుంటే నేను కూడా చెప్తే మీద రొటీన్ అయిపోతుంది. అది నా బాధ. అది నా ఎందుకంటే వాళ్ళకన్నా వయసులో నేను ఎక్కువనే, వాళ్ళంతా చిన్నోళ్ళు. వాళ్ళు చెప్తుంటే సార్ చాలామంది వాళ్ళ స్పీచెస్ చాలా ఇన్స్పైర్ అవుతారు కూడా. సార్ ఒకసారి ఆర్ఎక్స్ అన్నాడు హీరో గారు మాట్లాడినప్పుడు కానీ అంటే సిద్ధు జోన్ అందరూ నాకు అదే ఉంటుంది. నేను కూడా చెప్పుకోవాలి సార్కి ఎప్పుడన్నా నేను మీ అభిమాని సార్ అని చెప్పి. అట్లా ఆ రోజు ఏం చేశానంటే అందరు జబర్దస్తులు వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటే నేను సడన్గా మధ్యలోకి వెళ్ళిపోయి, సార్ నేను ఇట్లా మిమ్మల్ని ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడ చూశాను సార్, ఇది చూశానంటే నా చిన్నప్పుడు చూశానంటే సార్ అప్పుడు నన్ను చూసి నువ్వు చిన్నప్పుడా అన్నాడు. అంటే ప్లీజ్ నువ్వు ఇంకోసారి చిన్నప్పుడు అనకన్నాడు సార్. ఈ గెటప్తో వెళ్ళి సార్ నా చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ సార్ అంటే ఎట్టుంటుంది మేడం నేను ఇట్టుండే సార్. అది ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఆ రోజు చాలా సైరా గురించి మాట్లాడినా. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే మా సుమా అడ్డాలో ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. నేను రాఘవేంద్రరావు గారి గెటప్లో తెలియకుండా సార్కి తెలియదు, సార్ రోజు గెస్ట్గా వచ్చారు వాల్టేర్ వీరయ్య ప్రమోషన్కి. వచ్చినప్పుడు సడన్గా నేను ఎంట్రీ రాఘవేంద్రరావు గారు లాగా ఇవ్వడం, సార్ లేవడం, ఇవన్నీ చాలా షాకింగ్ మేడం. ఆ రోజు కూడా చాలా బాగా మాట్లాడారు. సార్తో సెల్ఫీ కూడా తీసుకున్నాను నేను. సార్ నేను మీ అమ్మాయిని సార్ అంటే నాకు తెలుసా నువ్వు ఎందుకు తెలియదు అన్నాడు. నువ్వు ఎన్ని అలా వస్తూనే ఉంటావు కదా, ఆ రోజు పెద్దోడు చిన్నోడు అన్న అవన్నీ గుర్తున్నాయి సార్కి. మంచిగా సెల్ఫీ ఇచ్చాడు, బాగా మాట్లాడు. తర్వాత మేడం ఆ ఒక్క ఎపిసోడ్ నన్ను ఒక 1.5 year దాకా ఫుల్ బిజీ చేసేసింది మేడం. ఓకే, నేను ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల అమెరికా కూడా పోయినా. అమెరికాలో వాళ్ళు కూడా పిలిచారు నన్ను, రాఘవేంద్రరావు జూనియర్ అని పిలిపించి నాకు వీసా వచ్చింది. అమెరికా 2 times వెళ్ళాను. నేను ఆ సంతోషంతో సార్ బోలాశంకర్ షూటింగ్ ఉంటే నేను పోయాను లొకేషన్కి. సార్ తోటి ఎక్స్పీరియన్స్ పంచుకుందామని పోయి, సార్ దూరం ఉన్నా బిజీగా ఉన్నారు సార్ అని ఇట్లా అంటే అయ్యో రమ్మని చెప్పి పిలిచి ఏమైనా ఇట్లా వచ్చినావు అంటే, సార్ ఇట్లా నేను నా సంతోషం మీతో చెప్పుకుందామని వచ్చాను సార్, ఆ ఒక్క ప్రోగ్రామ్ వల్ల నేను 1.5 year నుంచి ఫుల్ బిజీగా ఉన్నా సార్ అని చెప్పి మళ్ళీ సార్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని వచ్చాను. బేసిక్గా మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు. అంటే వాళ్ళతో ఉండే బాండింగ్ మీకు ఒక ప్రత్యేకతనే చెప్పుకోవాలి. అంత దగ్గరగా వాళ్ళని చూస్తారు, లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటిని కూడా చూస్తుంటారు. మెయిన్గా బాస్లో నచ్చేటువంటి అంశం అంటే మీ టక్కుని ఏం చెప్తారు? మేడం ఆయన హెల్ప్ చేస్తాడు, అది ఎవరికి తెలియదు చాలా మందికి. ఆయన ఇంకోటి ఏంటంటే అందరినీ క్షమించే గుణం నాకు తెలిసి. సార్ క్షమించినట్టు ఎవరు క్షమించరు. ఎంతోమంది ఎన్నో మాట్లాడినా కానీ కూడా పట్టించుకోరు. తర్వాత వెంటనే కలిసిపోతాడు మేడం వాళ్ళతోటి. వాళ్ళు ఎంత పెద్ద సార్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళ దుష్మనైనా పర్లే కానీ సార్ వాళ్ళని మళ్ళీ దగ్గర అక్కడనే తీసుకుంటారు. వాళ్ళని తీసుకొని ఆ క్షమించే గుణం నెంబర్ 1 ఉంది మేడం. అండ్ హెల్పింగ్ చేసేటి చాలామంది తెలియదు, చాలామంది చెప్పుకుంటారు. కానీ
మీకు మా కరోనా టైంలో చూసాం మేడం నేను యాక్చువల్గా సార్ని. ఆక్సిజన్ బ్యాంకులు అవే కాకుండా ఫస్ట్ దాంట్లో ఇండస్ట్రీలో ఉన్న ఫస్ట్ అప్పుడు చాలా మంది ఫుడ్ లేకుండే, అప్పుడు సిసిసి అని ఒకటి చేసి సారే మెయిన్ దానికి యాక్చువల్గా చాలా మందికి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. అప్పుడు మా ఇంటికి కూడా రేషన్ వచ్చింది, మా ఇంటికి ఓకే వచ్చి డెలివరీ చేసిపోయారు చిరంజీవి గారి బ్యాగు. అలాంటివి చాలా ఉన్నాయి మేడం సార్ చేసినాయి. ఎంతోమందికి డబ్బులు కానీ సహాయాలు చాలా చేశారు, కానీ చెప్పాడు సారు. అండ్ క్షమించే గుణం, ఇవన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీస్ మేడం. ఆయన్ని ఎంత అందుకే బోలా శంకర్ అంటారు. ఆయన్ని ఎంత అభిమానిస్తారో ఫ్యాన్స్ కి అంతే ఫ్యాన్స్ కి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ అయితే ఏంటి, ఇంకా చాలా చోట్ల మన ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మీరు ఎప్పుడైనా అలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారా? నేను ప్రతి సంవత్సరం బర్త్డేకి ఖచ్చితంగా నేను బ్లడ్ బ్యాంక్ వెళ్తుంటాం. యాక్చువల్గా నా బ్లడ్ 2-3 సార్లు అనుకున్నా, కానీ సమ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు తీసుకోలేదు మేడం. యాక్చువల్గా నా దగ్గర ఏదో వాళ్ళు టెస్ట్ ప్రతిసారి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. నేను ప్రతిసారి పోతాను, మన స్వామినాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అక్కడ. ప్రతి బర్త్డేకి అటెండ్ అవుతాం సార్ వాళ్ళ అన్ని కొన్ని కార్యక్రమాలు. నేను కానీ మా జబర్దస్త్ టీంలో బాబీ దొరబాబు కానీ మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. సార్ ఇంట్లో ఏదున్నా కానీ మా కుటుంబం అన్నట్టే ఉంటాం మేడం.